ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించేటువంటి ఒక కార్యక్రమానికి తెరదీసి ఎవరైతే ప్రైవేటు సంస్థలు ప్రైవేటు వ్యక్తులు వాళ్ళకు కావలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అడ్డదారిన ఈరోజు అనేక రకాలైనటువంటి భూములను అప్పగించేటువంటి కార్యక్రమానికి పూనుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. గత ఏడాదిలో ఒక 2 పాలసీలు తీసుకొని వచ్చిన ప్రభుత్వం, లిఫ్ట్ పాలసీ అని, తర్వాత ఐటీ అండ్ జీసీసీ పాలసీ అని 2 పాలసీలను తీసుకొని వచ్చి వాటిని అడ్డంగా పెట్టుకుని ఈరోజు ప్రభుత్వ భూములన్నిటినీ కూడా ఈ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో యాక్చువల్ గా ప్రభుత్వం దాని యొక్క ఉద్దేశం ఏంటి, మరి ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఈ భూములను ఏమైనా ఇస్తుందా, మరి దాని వల్ల కావలసినటువంటి లక్ష్యాలను సాధిస్తుందా అని అంటే అదంతా కూడా మనం అబద్ధమనే చెప్పాలి. ఎందుకంటే అసలు యాక్చువల్ గా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీలలో భాగంగా మార్కెట్ విలువ కలిగినటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా అత్యంత తక్కువ ధరకు ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడంతో పాటు వారి దగ్గర నుంచి ఆశించినటువంటి ఏమైతే ఆశించారో ఆ విధంగా ఆ లక్ష్యాలను నెరవేర్చకుండానే ఈ రోజు ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా భూములు ఇచ్చినటువంటి పరిస్థితిని మనము ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అలాంటి సంస్థల్లో ముఖ్యంగా మనకు కొన్ని సంస్థలను మనం తీసుకున్నట్లయితే సత్వా గాని, బీవీఎం అంటే కపిల్ గ్రూప్ కి చెందినటువంటి బీవీఎం సంస్థకు గాని, విషా రియాలిటీ గాని, రహేజా గాని, తర్వాత ఇట్లాంటి అనేక కంపెనీలు ఈరోజు భూములు ఇచ్చేటువంటి పరిస్థితి. అందులో భాగంగా కొన్ని రకాలైనటువంటి ఆ ఒప్పందాలు, కొన్ని రకాలైనటువంటి జీవోలను చూస్తే ఆశ్చర్యం వేస్తారు. అలాంటి జీవోలు ఏంటంటే 99 పైసలకే ఎకరా ఇచ్చినటువంటి పరిస్థితి, 1,50,000 రూపాయలకు కొన్ని సంస్థలకు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే 99 పైసలు వాల్యూ ఎంత, ఈ రోజు ఇచ్చేటువంటి పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే, విశాఖపట్నంలో వచ్చినటువంటి ఒక లూలు సంస్థ, విశాఖపట్నంలో విజయవాడలో ఒక లూలు సంస్థకు భూమి కేటాయించినటువంటి పరిస్థితి. విశాఖపట్నంలో ఉండేటువంటి లూలు సంస్థ కేటాయించినటువంటి భూమి హార్బర్ పార్క్ చెందినటువంటి స్థలం. ఆ హార్బర్ పార్క్ చెందినటువంటి స్థలం దాని వాల్యూ దాదాపు 100 కోట్లు. ఒక ఎకరము 100 కోట్ల నుంచి ఇంకా పైచిలికే పోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి అట్లా ప్రైమ్ ల్యాండ్. దాన్ని తీసుకొని వెళ్లి 13.5 ఎకరము దాని లీజ్ బేసిస్ పైన ఆ హార్బర్ పార్క్ స్థలాన్ని లూలు సంస్థ కేటాయించడం. ఆ కేటాయించినటువంటి లూలు సంస్థ ఏమైనా అక్కడ ఏమైనా పెద్ద అద్భుతాలు ఏమైనా సృష్టిస్తుందంటే ఇది నథింగ్ బట్ సూపర్ మార్కెట్. దానివల్ల ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, మరి దానివల్ల ఎంతమంది లబ్ధి పొందుతారు, ఎంతమందికి ప్రజలకు ప్రయోజనాలు చేకూరుస్తుంది అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, దాంట్లో పనిచేసేదానికైతే మహా అంటే ఒక 50 మందో 100 మందో పనిచేసేటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో దినసరి కూలీలు తప్ప అందులో ఉండేటువంటి ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి కాదు. అంత వాల్యుబుల్ స్థలాన్ని అక్కడ కేటాయించడం. రెండోది, అదే సంస్థకు విజయవాడ నడిబొడ్డులో ఉండేటువంటి ఓల్డ్ బస్ స్టాండ్, ఓల్డ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ను ఈ రోజు దానికి లీజ్ కి ఇవ్వడం జరిగింది. ఆ ఓల్డ్ ఆర్టీసీ బస్ స్టాండ్ యొక్క వాల్యూ మనందరికీ మీకు అందరికీ కూడా మన దగ్గరే ఉంటుంది. కొత్తవేట దూరంలో ఆ బస్ స్టాండ్ ఉంది. అక్కడ దాని వాల్యూ ఎంతనో మనకు తెలుసు. దాదాపు 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఒక ఎకరం చేసేటువంటి పరిస్థితి. అలాంటిది 4 ఎకరాల 15 సెంట్ల భూమిని అది లీజు పద్ధతిలో కేటాయించిన తర్వాత లీజు పద్ధతిలో ఉన్నదాన్ని దాని 33 సంవత్సరాల లీజు కాలానికి అని చెప్పేసి ఫస్ట్ దాన్ని ఇచ్చి దాన్ని 65 సంవత్సరాలకు పెంచినటువంటి పరిస్థితి కూడా మనము చూస్తూనే ఉన్నాం. పోనీ ఇచ్చేదేదో ఆ కంపెనీకే కాదు, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. చాలా మొత్తంలో అంత ట్రాన్స్పరెంట్ సిస్టమ్ లో ఆ లీజు ఎవరు ఎక్కువ ఇస్తే ఆ కంపెనీకి ఇస్తే ఒక 10 కంపెనీలు వచ్చి ఆ 10 కంపెనీలు అక్కడ ఉన్నటువంటి ఆ సెంట్రల్ లొకేటెడ్ ఏరియాకు కాంపిటీషన్ పెడితే ఆ ఎవరు ఎక్కువ మొత్తంలో లీజ్ ఇస్తే వాళ్ళకి ఏమన్నా అట్లా చెల్లిస్తున్నారా అంటే అది లేదు. కంప్లీట్ గా సీక్రెట్ గా ఆ కంపెనీ నుంచి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకోవడం, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ బేస్ చేసుకోవడం. ఈ రియల్ ఎస్టేట్ చేసేటువంటి ఈ కంపెనీకి ఇంత దుర్మార్గం, ఇంత కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తిని తీసుకుని పోయి వాళ్ళకి కావలసినటువంటి అస్మదీయ సంస్థలకు ఈరోజు ఈ భూములు కేటాయించేటువంటి పరిస్థితి. ఇంకా రహేజా అనేటువంటి ఒక ఇంత కూడా ముందు కూడా మనము ఆ పేరు విన్నాం. హైదరాబాద్ లోను మరి తర్వాత నార్త్ లోను చాలా రియల్ ఎస్టేట్ కంపెనీ కార్యాలయ స్థలాలను తర్వాత రెసిడెన్షియల్ స్పేస్ ను అభివృద్ధి చేయడం కోసము అక్కడ 9,681 ఉద్యోగాలు నేను కల్పిస్తాను అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే దాన్ని నమ్మి ఈ రోజు 27 ఎకరాల 10 సెంట్ల స్థలాన్ని 99 పైసలకు, 27 ఎకరాల స్థలాన్ని కూడా 99 పైసలకే, 99 పైసలకి ఈ రోజు కేటాయించినటువంటి పరిస్థితి. ఆ పోనీ ఆ కేటాయించడంతో పాటు ఇంకా అక్కడ కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా దానికి కల్పించే దానికోసము 91 కోట్లు గవర్నమెంట్ రిటర్న్ ఇంటర్ గవర్నమెంట్ 91.2 కోట్లు ఆ నుంచి దానికి మౌలిక వసతులు కల్పించడం కోసం ఈరోజు ఇంటర్ను మళ్ళా తిరిగి అక్కడ పెట్టుబడి పెట్టి ఆ సంస్థకు అప్పచెప్పి ఈరోజు చేసేటువంటి పరిస్థితి. అదే కాకుండా ఇంకా సత్వా సంస్థ కేటాయించినటువంటి ల్యాండ్ అనేది చాలా ప్రైమ్ ల్యాండ్. దానికి 30 ఎకరాల మధురవాడలో 3వ హిల్ నెంబర్ 4 లో 30 ఎకరాల భూమిని ఈ సత్వా డెవలపర్స్ కేటాయించారు. ఈ కేటాయించింది దీన్ని ఎకరం ధర
1,50,00,000 భూమి కేటాయిస్తే ఈ కేటాయించింది ఇది మేమేమి ఫ్రీగా కేటాయించలేదు, వాళ్ళకి డబ్బు తీసుకొని మేము ఇస్తున్నాము అని అన్నారు. మరి డబ్బు తీసుకుని వాళ్ళకి భూమి ఇచ్చేటప్పుడు ఆ భూమి విలువ ఎంత, మనం ఎంతకి ఇస్తున్నాము అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించినట్లయితే అక్కడ గజం స్థలము 80,000 రూపాయల వరకు ఉన్నటువంటి పరిస్థితి. ఒక గజం అలాంటిది, ఒక గజం 80,000 రూపాయలకు ఉంటే నువ్వు ఎకరం 1.5 కోటి రూపాయలకి ఇచ్చేసి నేను వాళ్లకు ఫ్రీగా ఇవ్వలేదు, మేము అదేదో వాణిజ్య వ్యాపారంలో భాగంగానే మేము వాళ్ళకి ఇచ్చినామని చెప్పడం అనేది ఇంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కూడా. అదే కాకపోతే ఈ కట్టినటువంటిది అక్కడ ఏవైతే ఉందో ఆ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా కట్టేటువంటి బిల్డింగ్ కార్యాలయాలకు, రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఏరియాలకు, డాటా సెంటర్లకు 50% మిక్స్ యూజ్డ్ బేసిస్ పైన ఇవి ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఆ జీవోలో పేర్కొనడం. ఆ విధంగా 1,50,00,000తో ఒక ఎకరం, అది దాదాపు 100 కోట్ల చేసేటువంటి ఆస్తిని 1,50,00,000 రూపాయలకు ఇచ్చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కాకుండా ఇంకెక్కడైనా దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉందంటే ఎక్కడ లేనటువంటి. ఇదే కాకుండా ఇంకా కొన్ని సంస్థలకు ఇచ్చారు. కొన్ని సంస్థలకు ఇచ్చినటువంటి అయితే ఇంకా ఎంత దారుణం అంటే, ఒక కపిల్ అని BBM సంస్థ అనేటువంటివి ఒక సంస్థకు కేటాయిస్తే అది కపిల్ గ్రూప్ కి చెందినటువంటి సంస్థ. దానికి కూడా ఇదే మాదిరిగా 10 ఎకరాల భూమిని కేటాయిస్తే అది కూడా 1,50,00,000 కేటాయించడం జరిగింది. ఇది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ. తెలుసు మన కపిల్ అంటే చిట్ ఫండ్ కంపెనీ. అందరి దగ్గర చిట్లు వేయించుకొని వాళ్ళకి సరిగా డబ్బులు ఇక తర్వాత ఆ ఇచ్చిన వాళ్ళని అందరినీ రకరకాల వేధింపులు గురి చేసి ఒకవేళ కట్టకపోతే వాళ్ళను చాలా హింస పెట్టి డబ్బులు వసూలు చేసుకుని ఒక నడిపేటువంటి ఒక సంస్థ. వాళ్ళు ఆ రియల్ ఎస్టేట్ లో భాగంగా ఈ ప్రభుత్వాన్ని అడిగితే ఈ ప్రభుత్వము అక్కడ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే దాన్ని నమ్మి ఈ రోజు ఇచ్చేటువంటి. ఇలాగా చూసుకుంటూ పోతే ANSR గ్లోబల్ అనేటువంటిది ఒక విశాఖపట్నంలో, దానికి కూడా హిల్ నెంబర్ 3 and 4లో 10 ఎకరాల 29 సెంట్లు ఇది కూడా ఇవ్వడం జరిగింది. ఇలానే ఇంకా అనేక రకాలైనటువంటి కేటాయింపులు. అదే విధంగా ఇంకోటి TCS కూడా భూములు కేటాయించారు. మరి అక్కడికి వచ్చేసరికి అది మరి TCS అనేది అందరికీ తెలుసు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కొంత రెప్యుటేషన్ ఉండేటువంటి సంస్థ. మరి అక్కడికి వెళ్ళేటప్పటికేమో దానికి ఈ రూల్స్, ఈ రెగ్యులేషన్స్ ఇవన్నీ వర్తించలేదు. కానీ మరి దీనికి మాత్రము వీళ్ళు ఇక్కడ అద్దెకు బిల్డింగ్ కట్టుకొని నెలకు అద్దె ఒక చదరపడుకు వచ్చేసి 29 రూపాయల 75 పైసలు అద్దె ఇచ్చేలాగున అక్కడ ఒక అద్దెకి ఇవ్వడం జరిగింది. అంటే అక్కడికి పోయేటప్పటికి అదేదో ఒక పనికొచ్చే సంస్థ, దానికి ఇస్తే కూడా ఎవరు బాధపడేటువంటి పరిస్థితి కాదు. కానీ బట్ అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర ఒక రకమైనటువంటి వసూలు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతానే ఉంది. సరే, ఎనీహౌ ప్రభుత్వానికి కొంత మేలు జరుగుతుంది కాబట్టి అలాంటి సంస్థలకి ఇస్తే మేము ఎప్పుడు కూడా TCS కు ఇలాంటి వాటికి ఇస్తే అపోజ్ చేయడం లేదు. కానీ ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు, రియల్ ఎస్టేట్ చేసేటువంటి సంస్థలకు వాళ్ళు కడతారో లేదో తెలియదు. ఆ నామ్స్ ప్రకారము, ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవోల ప్రకారమే, వీళ్ళు ఇచ్చినటువంటి జీవో పాలసీల ప్రకారమే ఒక ఎకరం స్థలం కేటాయిస్తే ఆ ఎకరానికి కనీసం 500 ఉద్యోగాలు ఇవ్వాలి. మరి వీళ్ళందరూ కూడా ఇన్ని ఎకరాలు కేటాయిస్తున్నారు. వీళ్ళన్ని అన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రాజెక్టు వీళ్ళ దగ్గర ఏమైనా ఉందంటే అన్ని ఫేక్ ప్రాజెక్ట్. వీళ్ళు ఇచ్చేటువంటి ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ కు తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీకి చూస్తే అసలు పొంతనే లేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో భూములన్నీ కూడా కమిషన్లకు అమ్మేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నమైతే ఇంకా భవిష్యత్తు తరాలు ఏమైపోతాయి? ప్రభుత్వ భూములన్నీ ఇట్లా పప్పు బెల్లాలకు అమ్మేసుకుంటా పోతే ఇంకా ఈ వ్యవస్థలు, భవిష్యత్తు తరాలు భవిష్యత్తులో ఈ రాష్ట్రం నుంచి చదువుకొని ఉద్యోగాలు సంపాదించి ఇక్కడ ఎక్కడో చోట ఏదైనా ఎంటర్ప్రెన్యూర్స్ గా మారాలనుకునేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? తర్వాత ఇవన్నీ చూస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు తర్వాత నిరుద్యోగుల బ్రతుకే ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వం ఇలాంటి కారు చౌకగా ప్రభుత్వం భూములను విక్రయించేటువంటి చర్యగన మానుకోకపోతే అన్ని విధాలుగాను చట్ట ప్రకారం ఉన్నటువంటి అన్ని మార్గాలను అన్వేషించి అన్నిటి మీద కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇంకొకటి, ప్రభుత్వంలో ఉర్సా అనేటువంటి ఒక సంస్థను ప్రభుత్వమే ప్రమోట్ చేసింది. ఆ సంస్థ కూడా ఇక్కడ విజయవాడకు చెందినటువంటి ఒక ఎంపీదని కూడా మనం పత్రికల్లో వీటిల్లో చూడడం జరిగింది. ఆ సంబంధించినటువంటి వాళ్ళ బ్రదరే ఇది పెద్ద అవినీతి కుంభకోణం అని చెప్పేసి కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం పేపర్లలో చూసాం. ఆ కంపెనీ ఏంటి అని దాని పూర్వాపరాలను పరిశీలిస్తే హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కంటే ఇంకా చిన్న ఒక రూమ్ లో రిజిస్టర్ అయ్యి అప్పటికప్పుడు ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ కొట్టేయడం కోసం ఆ సంస్థను పెట్టినట్లుగా మనకు అందరికీ కూడా కనపడుతుంది. దానికి ఐటీ రిటర్న్స్ లేవు, దానికి కావాల్సినటువంటి వర్కింగ్ క్యాపిటల్ లేదు, దానికి కావాల్సినటువంటి ఆ సంస్థ కూడా
పురుడు పోసుకొని నెలల కాలమే అయినటువంటి సంస్థకు ప్రభుత్వము ఆ సంస్థను ఏఐ పవర్డ్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తదంట. దానికి 60 ఎకరాలు స్థలం కావాలని రిక్వెస్ట్ పెడితే దానికి ఇచ్చేదానికి కూడా పూనుకున్నటువంటి పరిస్థితి. అది 3.5 ఎకరా ఏమో ఐటీ పార్కులోను, 56 ఎకరాలేమో కాపల ఉప్పాడలను ఇచ్చేదానికి ప్రభుత్వం అన్నిటి కూడా సిద్ధం చేస్తే అన్ని వర్గాల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిన క్రమంలో దాన్ని అబయన్స్ లో పెట్టి ఇంకా దాన్ని ఎటూ తేల్చకుండా ఉండేటువంటి కేబినెట్ సమావేశాలు అయిపోయినాయి, కేబినెట్ అప్రూవల్స్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఓన్లీ ఒక జీవో మాత్రమే పెండింగ్ ఉండేటువంటి పరిస్థితిలో ఈ రోజు వర్షా భూముల కేటాయింపు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మీ పార్టీలో ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో అయితే వాళ్ళకు అప్పనంగా ఎన్ని వందల ఎకరాలు వేల ఎకరాలైనా కూడా ఈరోజు మీరు పప్పులు బెల్లాలకు ఎకరాల భూమిని మీరు ఇస్తున్నారు అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి అంశం ఇంకొకటి లేదు.